హలో స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో సీనియర్ బోటనీకి సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఐపీ 2025 ఎవరైతే రాయబోతున్నారో ఈ బోటనీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి చాప్టర్ వైజ్ వెయిటేజ్ తో పాటుగా ఆ చాప్టర్ లో వచ్చినటువంటి పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ గతంలో కూడా 2024కి సంబంధించి వీడియోస్ చేశాము, బట్ ఆ వీడియోస్ ఆల్రెడీ చూసిన స్టూడెంట్స్ ఉన్నా సరే సో ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. అది ఫాలో అయినా పర్లేదు, బట్ ఇది రివైజ్డ్ కాబట్టి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా కంటెంట్ దొరికితే మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొద్ది సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో ఆల్రెడీ సీనియర్ కెమిస్ట్రీ, సీనియర్ ఫిజిక్స్, అలాగే జూనియర్ కెమిస్ట్రీ, జూనియర్ ఫిజిక్స్ కంప్లీట్ గా ఈ సంవత్సరానికి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ కమింగ్ డేస్ లో మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B అండ్ అలాగే మీకు లాంగ్వేజెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ టైంలో మీకు ఏ రోజు నాడు ఏ ఎగ్జామ్ కు సంబంధించింది మీకు 2 hours ముందుగానే ఎగ్జామినేషన్ సంబంధించిన సెట్ కోడ్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి మనం లైవ్ లోకి వస్తాము. లైవ్ లోకి వచ్చినప్పుడు ప్రజెంట్ మీరు ఎవరైతే చదువుతున్నారో, పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎగ్జామ్ లోకి అపీర్ అవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని చూసుకొని నేర్చుకోండి. ఓకేనా? సో మనకి బాటనీ సంబంధించి కొన్ని ఇక్కడ యూనిట్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది. సో కొంచెం మీకు యూనిట్ వైజ్ కావాలన్నా కూడా ఇది యూనిట్ వైజ్ వెయిటేజ్ అనమాట. సో మనకి 1 to 6 యూనిట్స్ లోంచి 28 మార్క్స్ వస్తే ఓవరాల్ గా అందులో మీకు ఒక 8 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటాయి, 2 మార్కులు ఉంటాయి 1 to 6 చాప్టర్స్ లో. ఓకేనా? దాన్ని యూనిట్ 1 అంటాము. అండ్ అలాగే మైక్రోబయాలజీకి సంబంధించిన 7, 8 చాప్టర్స్ నుంచి మీకు టోటల్ గా 6 మార్క్స్ వస్తాయి. అందులో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే జెనెటిక్స్ నుంచి అంటే చాప్టర్ 9 అది యూనిట్ 3 అంటాం దాన్ని. ఇక్కడ చూస్తే మీకు 6 మార్క్స్ వస్తే అందులో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి. అండ్ అలాగే మాలిక్యులర్ బయాలజీ నుంచి 8 మార్క్స్ వస్తాయి, అందులో 2 మార్క్స్ ఇటు వస్తే 4 మార్క్స్ ఒకటి వస్తుంది. అండ్ బయోటెక్నాలజీ నుంచి 16 మార్క్స్ వస్తాయి, అందులో 2 మార్క్స్ ఇటు ఉంటాయి, 4 మార్క్స్ 1 ఉంటుంది, 8 మార్క్స్ 1 ఉంటుంది. అండ్ ఆ తర్వాత ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ కి సంబంధించి 13 and 14 చాప్టర్స్ అన్నమాట. ఇవి 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, 2 మార్కులు వస్తాయి. అండ్ అలాగే ఒక 8 మార్క్స్ వస్తుంది. ఓవరాల్ గా 76 మార్క్స్ కి అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ఐపీకి సంబంధించి ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే ఇక్కడ రియాజ్ మహమ్మద్ మై బ్రదర్, మీరు కావాలంటే ఈ నెంబర్ తీసుకొని ఒకసారి అయితే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఏ విధంగా చదవాలి అండ్ మీకు ఒక టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ మీరు సెకండ్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి మెంటర్షిప్ అనమాట. అంటే పర్టికులర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చదువుకోవడానికి తగిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అండ్ జూమ్ మీటింగ్ ద్వారా అండ్ జూమ్ క్లాసెస్ ద్వారా మిమ్మల్ని అయితే మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మంచి రేటింగ్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి మెంటర్షిప్ అనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ చాప్టర్ వైజ్ చూద్దాం. చాప్టర్ వైజ్ వెయిటేజ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బాటనీ 2లో. అండ్ క్లాసులకు ఎవరైతే అటెండ్ అవ్వలేదో లేదా రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎక్కడ 8 మార్క్స్ వస్తాయి, ఎక్కడ 4 మార్క్స్ వస్తాయి అనేది అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం 1 to 6 చాప్టర్స్ నుంచి ఒక 8 మార్క్స్ అన్నాం. అందులో 8 మార్క్స్ కవర్ అయ్యే చాప్టర్స్ ఏంటంటే ఈ 2 చాప్టర్స్ నుంచి ఇట్ మీన్ ఒక ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ అండ్ అలాగే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ఈ రెండింటి నుంచి ఒక 8 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే 4 మార్క్స్ సంబంధించి చూడండి, మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్ కి సంబంధించి అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్స్ అండ్ ప్లాంట్స్ కి సంబంధించి అండ్ తర్వాత ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక 4 మార్క్స్. సో ఈ విధంగా ఈ చాప్టర్ లో 28 మార్క్స్ వస్తాయి అనమాట. అండ్ 7th బ్యాక్టీరియాకి సంబంధించి అండ్ వైరసెస్, బ్యాక్టీరియా అండ్ వైరసెస్ నుంచి 6 మార్క్స్ వస్తే ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్. ఈ 2 చాప్టర్స్ చదువుకోవాలి, అంటే 2 టాపిక్స్ చదువుకోవాలన్నమాట. చాప్టర్ నేమ్స్ ఇవి. అండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్, ఇక్కడ చూస్తే 9th ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరియన్స్ అండ్ అలాగే వేరియేషన్స్, దీనికి సంబంధించి 6 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ ఒకటి, ఒక 4 మార్క్స్ ఉంటుంది. అండ్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇక్కడ 8 మార్క్స్ ఉంటాయి, 2 మార్కులు ఉంటే ఒక 4 మార్కులు ఉంటుంది. అండ్ అలాగే బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ 10 మార్క్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. బయోటెక్నాలజీ నుంచి ఒకటి వస్తుంది అన్నది ఇందాకే. అండ్ అలాగే మీకు 8 మార్క్స్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఇక్కడ నుంచి మనకి 12 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ అనమాట. అది 2 మార్కులకి పాటుగా ఒక 8 మార్క్స్ వస్తుంది. సో ఇది కంప్లీట్ గా. అండ్ ఇక్కడ మన బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ నుంచి కూడా 2 మార్కులు ప్రశ్న ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఓవరాల్ గా 76 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీకైతే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది క్వశ్చన్స్ వెయిటేజ్ యాజ్ పర్ చాప్టర్. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి,
సో అంటే ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్లు చదవాలి అనేది ఇదనమాట. సో మీరు మన మొబైల్ యాప్ మీకు తెలిసి ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్లో లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 30 MB ఉంటుంది, మీ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ మీరు వచ్చేస్తే ఈ పీడిఎఫ్స్ అయితే మీకు అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది. ఇంకా పెట్టలేదు ప్రజెంట్ అయితే. సో విత్ ఇన్ సూన్ ఒక 2-3 డేస్లో అయితే పెట్టడం జరుగుతుంది. కావాలంటే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఏ క్వశ్చన్లు చదవాలి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఇలాంటివి అయితే ఉపయోగపడతాయి అనమాట. సో మీరు దీనికైతే ఒకసారి చూసుకుని అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అంటే క్వశ్చన్స్ అనమాట, బ్లూ ప్రింట్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకైతే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 మార్క్స్, 8 మార్క్స్ అండ్ అలాగే 2 మార్క్స్ సంబంధించి కూడా ఆల్ సబ్జెక్ట్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ నేను స్క్రాల్ డౌన్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు అయితే అక్కడికి వచ్చేయండి మొబైల్ యాప్లోకి, అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు బ్లూ ప్రింట్ తెలిస్తే దానికి సంబంధించి 8 మార్క్స్ ఎక్కడ కవర్ అవుతాయి, 4 మార్క్స్ ఎక్కడ కవర్ అవుతాయి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనమాట. ఓకేనా? 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్, 8 మార్క్స్. సో ఇవిడైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియో కూడా చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు 2024కి సంబంధించిన వీడియో చూసినా సరే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. బట్ ఏమన్నా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే ఇందులో మీకు కొద్దిగా కవర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో కమింగ్ డేస్లో మిగతా సబ్జెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయాలంటే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా మన ఛానల్ అయితే మీరు యూజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.